విద్యుత్ విచారణ కమిషన్పై కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యుత్ కమిషన్ చైర్మన్ తీరుపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. జూన్ 11న కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టారని, విచారణ పూర్తి కాకముందే అభిప్రాయం చెప్పారని పేర్కొంది. విచారణ కమిషన్ చైర్మన్ను మార్చాలని తెలిపింది. కొత్త చైర్మన్ పేరును కాసేపట్లో చెబుతామని ప్రభుత్వ తరపు న్యాయవాది వెల్లడించారు. విద్యుత్ విచారణ కమిషన్పై కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యుత్ కమిషన్ చైర్మన్ తీరుపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. జూన్ 11న కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టారని, విచారణ పూర్తి కాకముందే అభిప్రాయం చెప్పారని పేర్కొంది. విచారణ కమిషన్ చైర్మన్ను మార్చాలని తెలిపింది. కొత్త చైర్మన్ పేరును కాసేపట్లో చెబుతామని ప్రభుత్వ తరపు న్యాయవాది వెల్లడించారు. విద్యుత్ విచారణ కమిషన్పై కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని లైవ్లో అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, చెప్పండి, ఈ కేసీఆర్ దాఖలు చేసినటువంటి పిటిషన్ మీద సుప్రీంకోర్టు చేసిన కీలక వ్యాఖ్యల్ని ఎలా చూడొచ్చు? కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టు ఈ యొక్క విచారణ కూడా మళ్ళీ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం చెందినటువంటి ఏజీ ఖచ్చితంగా కొంత సమయం కూడా కేటాయించాలని చెప్పేసి కూడా వారు కోరినట్టు కూడా తెలుస్తుంది. అయితే సోమవారం కొత్త కమిషన్ ఎవరన్నది కూడా తమ పేరు కూడా ప్రకటిస్తామని చెప్పేసి కూడా ఏజీ కూడా సుప్రీంకోర్టు కూడా తెలపడం జరిగింది. అయితే ఎప్పుడైతే సుప్రీంకోర్టులో ఈ అంశాలు విచారణకు వచ్చినటువంటి సమయంలో మాత్రం విద్యుత్ కమిషన్ వివరించినటువంటి తీరు కావచ్చు, అతను పెట్టినటువంటి ప్రెస్ మీట్పై కూడా సుప్రీంకోర్టు మాత్రం తీవ్రస్థాయిలో కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఏ విధంగా తాము ప్రెస్ మీట్ పెడతారు, ఎందుకంటే కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారనే అంశాలపై కూడా వారు కొంత సీరియస్గా ఉండడం జరిగింది. దాంతోపాటు కమిషన్ చైర్మన్ ఎలా తన అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తారనే అంశాలపై కూడా, ఎందుకంటే ఈ విధంగా విచారణ జరుగుతున్నటువంటి సమయంలో ఏ విధంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారనే అంశాలపై కూడా సుప్రీంకోర్టు కొంత సీరియస్గా తీసుకున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. అయితే న్యాయమూర్తి న్యాయం చేయడమే కాకుండా నిష్పక్షపాతంగా కనపడాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు దీన్ని కొంత సీరియస్గా కూడా తీసుకోవడం జరిగింది. అయితే వెంటనే కమిషన్ చైర్మన్ కూడా మార్చాలని చెప్పేసి కూడా కోరినటువంటి నేపథ్యంలోనే ఏజీ వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఫోన్ కూడా చేయడం జరిగింది. ఈ కమిషన్ చైర్మన్ సంబంధించినటువంటి పేరు కావచ్చు, మార్పు సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించారు. దాదాపు 10 నిమిషాల పాటు ఏజీ రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి ఈరోజు జిల్లా కలెక్టర్లతో పాటు ఉన్నతాధికారులతోటి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఎప్పుడైతే ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అంశాలపై సీరియస్ కావడంతో వెంటనే రేవంత్ రెడ్డి కూడా ఫోన్ కూడా చేయడం జరిగింది. వెంటనే అతను తన ఛాంబర్కి వెళ్ళి ఈ అంశాలపై కూడా చర్చించారు. ఖచ్చితంగా తమకి సమయం కావాలని చెప్పి కోరండి అని చెప్పేసి కూడా ఏజీని రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఏజీ వెంటనే లంచ్ తర్వాత ఈ యొక్క వాదనలు ప్రారంభమైనటువంటి వెంటనే సోమవారం వరకు తమకి సమయం ఇవ్వండి, మీకు ఖచ్చితంగా ఆ కమిషన్ చైర్మన్ని మార్చేందుకు కూడా మేము ఒప్పుకుంటున్నామని చెప్పేసి కూడా ఇటు ఏజీ కూడా తెలపడం జరిగింది. అయితే కేసీఆర్ తరపున ఉన్నటువంటి
న్యాయవాది ఇటు వాదించినటువంటి న్యాయవాది ముకుల్ రోహ్తగి మాత్రం అనేక అంశాలపై కూడా ప్రస్తావించడం జరిగింది. అనేక అంశాలపై వాదన కూడా వినిపించారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, గతంలో విద్యుత్ ఏ విధంగా తీసుకొచ్చారు, దీనికి సంబంధించినటువంటి అంశాలు కూడా పూర్తి స్థాయిలో అటు సుప్రీంకోర్టు కూడా తెలపడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం స్పష్టంగా ఇవన్నీ అంశాలు పరిగణన తీసుకున్న తర్వాత ఈ యొక్క సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా ఈ మార్పు అనేది ఉండాలి, ఈ విధంగా వివరించడం సరికాదు, ఎవరైనా సరే ఆ పొజిషన్ ఉంటే ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు తెలపడం జరిగింది. అయితే చైర్మన్ ఎవరు అనేది నిర్ణయం అనేది ఈ రోజే జరిగిపోనుందా? అయితే ఈ విషయంలో ఎటువంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకొని చైర్మన్ నిర్ణయించే అవకాశం ఉంటుంది? నియామకం అనేది సోమవారం వరకు సమయం కూడా కోరడం జరిగింది. కాబట్టి సోమవారం మళ్ళీ ఈ యొక్క విచారణ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు ఈ పేరు అనేది ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అటువంటి సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి తోటి ఏజీ మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో 3 పేర్లు కూడా తెలపడం జరిగింది. కానీ ఇంకా అది కన్ఫర్మేషన్ కాకపోవడం, ఎందుకంటే ఈ కేసు పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యం కనిపించింది. దాంతోపాటు విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మళ్ళీ సమయం కోరాలని చెప్పేసి కూడా ఏజీ కూడా సుప్రీంకోర్టును కూడా కోరడం జరిగింది. ఏజీ చెప్పినటువంటి విధంగా ఖచ్చితంగా సోమవారం వరకు ఈ యొక్క పేర్లు కూడా పూర్తి స్థాయిలో ప్రకటించాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి సీనియర్ జడ్జి అనేది ఎవరు ఉండబోతున్నారు, ఎవరు దీనికి కమిషన్కి చైర్మన్ ఉండబోతున్నారు అనేది చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.